బంగారు కుటుంబాల ఎంపిక ద్వారా రాష్ట్రంలో పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని తెలిపారు. తమ ప్రాంతాలలో వెనుకబడిన కుటుంబాలకు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చేయూతనందిస్తుంటారన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 విధానం ద్వారా బంగారు కుటుంబాలను ఎంపిక చేసి వాటికి తద్వారా పేదరిక నిర్మూలన ధ్యేయంగా పనిచేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి విజయనగరం జిల్లా చెందిన రాష్ట్ర MSME మంత్రి కూడా ఈరోజు 264 కుటుంబాలను బంగారు కుటుంబాలను తీసుకున్నట్టు తొలి అడుగు వేసి 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి సంబంధించి P4 విధానం అంటే ఏంటి, బంగారు కుటుంబాల కాన్సెప్ట్ అంటే ఏంటి, దీనికి సరిసరి అంశాలు తెలుసుకున్నాం. సరే, P4 విధానం ద్వారా మీరు మీ గజపతినగరం నియోజకవర్గంలో 264 కుటుంబాలు మీరు దత్తత తీసుకున్నారు. దీని ద్వారా ఎలాగ డెవలప్మెంట్ అవుతుంది? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం అంతా కూడా పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి రెండు కళ్ళు కిందగా ముందుకు తీసుకెళ్తున్న పయనంలో ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామం అభివృద్ధి జరగాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి జరగాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు గ్రామీణ సచివాలయం, మండల, కాన్స్టిట్యున్సీ, అలాగే జిల్లా విజన్ డాక్యుమెంట్లు తయారు చేసుకుంటూ ప్రతి కుటుంబాన్ని కూడా మనం బెటర్ సిచ్యువేషన్లో తీసుకురాగాలి అంటే 15% అభివృద్ధి మన రాష్ట్రం ఏదైతే కోరుకుంటుందో దానికి తీసుకురావాలంటే ప్రతి కుటుంబాన్ని కూడా దాంట్లో మమేకం చేయాలి. సో దానికి మెకానిజం ఏంటి, ఏ రకంగా దానికి అలవర్చాలి, పబ్లిక్లో మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలని దాని మీద ఒక P4 అనే ఒక విధానం తీసుకొచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఇందులో ఏంటంటే మన కల్చర్లో ఉన్నటువంటి వ్యవస్థని అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. మన కల్చర్లో జనరల్గా ఒక రాజకీయపరమైన ఆలోచన మా గ్రామంలో మేము ఒక 10 మంది ఎవరైనా యువకులు ఉంటే వాళ్ళకి ఒక ఇబ్బంది అయిన సిచ్యువేషన్ ఉంటే వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ కుటుంబం ఏం చేస్తే బాగుంటుంది అని ఎక్సెస్ చెప్తూ ఉంటాం. ప్రతి రాజకీయ నాయకుడు కానీ గ్రామ స్థాయి అవ్వచ్చు, మండల స్థాయి అవ్వచ్చు, లేకపోతే నియోజకవర్గ స్థాయి అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళ సొంత గ్రామంలో కానీ లేకపోతే పక్క గ్రామాల్లో కానీ వాళ్ళకి బలపరిచినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చి బాబు మా కుటుంబానికి ఇది కావాలని అన్నప్పుడు మేము చేస్తూ ఉంటాం. మేము చేయడమో లేకపోతే సజెషన్ ఇవ్వడమో లేకపోతే ఆ చేసేవాడిని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇలాంటి వ్యవస్థ ఈరోజు మొత్తం స్టేట్ వైడ్ ఒక 15 లక్షల కుటుంబాలను మనం అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి. ఇంకా ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రావాలి. ఎందుకంటే ఒక కుటుంబం తీసుకుంటే ఆ కుటుంబం ఎటువంటి ఆక్యుపేషన్లో ఉన్నారు, ఏ పని చేస్తున్నారు, ఆ పనికి బెటర్మెంట్గా మనం ఏం చేయొచ్చు, ఒక స్కిల్లింగ్ చేయించడమా, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ఒక సపోర్ట్ ఇండస్ట్రీ చిన్న టూల్స్ ఇవ్వడమా, లేకపోతే రైతు వారు అయితే వాళ్ళకి ఏదైనా టూల్స్ ఇప్పించడమా, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రాప్ కాకుండా బెటర్ క్రాప్ అయితే ఇంకా మంచి ఆదాయం వస్తుందా అనే ఎక్సైజ్ అనేది ఒక చదువుకున్నవాడు కానీ ఒక ఉన్నతమైన స్థానం ఉన్నవాడు కానీ వాడు చేయగలడు అన్నది ఒక నమ్మకం గౌరవ ముఖ్యమంత్రి గారిది. సో అది అలాంటి మెకానిజం. ఇప్పుడు పూర్ పర్సన్ ఉన్నాడు, వాడు ప్రతిసారి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ చేయలేడు. సో అలాంటి సపోర్టు ఒకవైపు అయితే పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఆ పిల్లలకి మెరుగైన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇవ్వాలి. ఏం చదువుకుంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న గైడెన్స్ ఒకటి. అయితే వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ లివింగ్ స్టాండర్డ్స్, హైజీన్ లివింగ్ కానీ, వాళ్ళ ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఆరోగ్యం బెటర్ చేసే విధానం కానీ ఇవన్నీ కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అనేది ఒక కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం కూడా పైకి లేస్తుంది, అంటే పోవర్టీ నుంచి పైకి వస్తుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు ఒక 15 లక్షల కుటుంబాలు మ్యాప్ చేయడం జరిగింది. ఆ 15 లక్షల కుటుంబాల్లో కూడా మా నియోజకవర్గం చెంది ప్రతి బూత్లో నాకు ఎవరైతే నన్ను ఓటేసి నన్ను గెలిపించారో వాళ్ళకు ఒక 264 బూతులు ఉంటే ఆ 264 బూతుల్లో ఒక్కొక్క ఫ్యామిలీని ఎంపిక చేసి నేను వాళ్ళని ఏ రకంగా నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక ఎక్సైజ్ నేను చేయడానికి ఒక ఆలోచన చేశాను. అయితే ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు, దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక చేయూతను అందించే విధంగా ఈ P4 విధానం ఉపయోగపడుతుంది. అయితే మన జిల్లాలో ఇలా ఏ మేరకు పిలుపునిస్తారు మీరు? అంటే ఆల్రెడీ దీన్ని చేస్తున్నాం మనం చాలామంది ఆల్రెడీ చేస్తున్నాము, కానీ ఇంకా బాగా చేయాలి. దీన్ని చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేస్తున్నారు. ఆల్రెడీ దీనికి ఒక వెబ్సైట్ పెట్టి కుటుంబాలన్నీ కూడా లింక్ చేస్తూ దాన్ని డైరెక్ట్గా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ ఎవరైనా అడాప్ట్ చేసుకునే విధానం తీసుకొచ్చారు. సిమిలర్గా జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఈ కుటుంబాలు ఉన్నాయో, బంగారు కుటుంబాలు ఉన్నాయో, వీళ్ళని మనం
ఎంపిక చేయడానికి కూడా మనం ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని అడాప్ట్ చేసే పరిస్థితి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా రావాలి, వాళ్ళకే మనం చేయగలిగితే మోర్ ప్రొడక్టివిటీ ఉంటుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో డెఫినెట్గా దాన్ని కార్యాచరణ చేస్తాము. ఇది ఇంకా మొదటి స్టేజ్లో నా వంతుగా నేను చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా దీన్ని ఎలా ముందు తీసుకెళ్లాలనేది ఎక్సెస్ చేస్తాం. మనం చూస్తే నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళని ఈ P4 విధానంలో భాగస్వామ్యం చేసేందుకు ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారా? ఆల్రెడీ కొంతమంది విదేశాల్లో NRIs ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ దీనికి అలవర్చుకున్నారు. నేను చూశాను మన పల్నాడు, మన బాపట్ల జిల్లాలో సుమారు 45,000 కుటుంబాలను వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళే కాకుండా NRVs, నాన్ రెసిడెంట్ విలేజర్స్, ఎవరైతే విలేజ్ నుంచి పట్టణాల్లోకి వెళ్ళి సెటిల్ అయి ఉన్నారో వాళ్ళని కూడా పిలుస్తున్నాం. వాళ్ళు కూడా, ఎందుకంటే ఈరోజు ఒక మంచి సిచ్యువేషన్లోకి వెళ్ళాలి. వాళ్ళ పూర్వీకులు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి చెందిన వాళ్ళకు బాండింగ్ ఉంటుంది. మళ్ళీ గ్రామానికి ఏదో ఒకటి చేయాలని ఒక ఆశ కూడా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలామంది, నేను ఒక NRIనే, గతంలో ఉండేటప్పుడు నేను కూడా నా ప్రదేశానికి ఏదో చేయాలని ఒక ఆశ నాకు ఉండేది. అలాగే ప్రతి NRI కానీ NRV కానీ మళ్ళీ మా గ్రామంలో ఎవరో ఒకరికి ఏదో చేయాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా జరుగుతుందని భావిస్తున్నాను. చివరిగా మనం చూసుకుంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ పేదరిక నిర్మూలనకి ప్రభుత్వం తరపున ఏం చేయకుండా మళ్ళీ ప్రజల మీదే రుద్దుతుంది. ఈ విధానం కొత్తదేం కాదని చెప్పి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్న వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక విధానం తీసుకొస్తేనే కదా ఎక్కువ మంది వచ్చి జాయిన్ అవుతారు. ఇప్పుడు ముందుండేది అప్పుడున్నటువంటి వాల్యూమ్ ఎంత, అంటే మన జీన్స్లో ఉన్నటువంటి డైరెక్ట్ కనెక్షన్స్లో ఒక 10 మందికి చేయగలుగుతాం. ఇప్పుడు లక్షలాది మందిని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు ఎవరో ఉన్నారు, పలానా NRI ఉన్నారు, వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు, ఏదో కుటుంబానికి ఏదో చేద్దాం అనుకుంటున్నారు. దానికి ఒక వ్యవస్థ కావాలి కదా, ఆ వ్యవస్థ ఈరోజు కనెక్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యే విధానాన్ని మనం చేస్తున్నాం. ఒక అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో చేస్తే ఎక్కువ మంది చేయగలుగుతాం. ఆయన చెప్పింది ఏంటి, ఒక 10 మంది చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ 15 లక్షలు అంటే ఇట్స్ ఏ బిగ్ టార్గెట్. ఇది మనం చూసుకుంటే P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి ఒక ముందడుగు వేసామని చెప్పాలి. ఇది తొలి అడుగులో భాగంగా చాలామంది తనతో పాటు కొన్ని బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇదంతా మరికొంత అభివృద్ధి చెంది మరింత మంది ముందుకు వచ్చి రాష్ట్రం పేదరికం లేని స్వామ్యంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ మసూన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.